నమస్కారం. నేను మీ ఇల్లూరి జయచంద్రబాబు, ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు మన సమాజంలో విద్యా వ్యవస్థ ఒక వ్యాపారంగా మారిపోయింది. డబ్బున్నోడికి ఒక చదువు, పేదవాడికి ఒక చదువా? చట్టాలు పేదలకు చదువును ప్రసాదిస్తూ ఉంటే కార్పొరేట్ శక్తులు వాటిని కాలరాస్తున్నాయి. విద్యా హక్కు చట్టం తెచ్చిన 25% ఉచిత విద్యా విధానం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఎక్కడైనా అమలవుతుందా? ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ వర్గాల పేద పిల్లలకి దక్కాల్సినటువంటి హక్కులని ఎవరు దోచుకుంటా ఉన్నారు? చట్టం ఏం చెప్తా ఉంది? ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ప్రాథమిక విద్యలో కనీసం 25% సీట్లను ఉచితంగా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలకు కేటాయించాలి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క కార్పొరేట్ స్కూల్లో అయినా ఈ నిబంధన పాటిస్తుందా? బోర్డుల మీద ఫీజుల దందా నడుపుతున్న ఈ విద్యా సంస్థలు పేద విద్యార్థి తమ గేటు దాటి లోపలికి రావటానికి కూడా ఇష్టపడటం లేదు. కానీ ఈ కార్పొరేట్ యాజమాన్యాల బరితెగింపును, లాభాపేక్షను మేము ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది కేవలం చట్ట ఉల్లంఘన మాత్రమే కాదు, మన బడుగు బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు, వారి హక్కులని నట్టేటా ముంచటమే. కాబట్టి ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలి. అన్యాయం జరిగినటువంటి పిల్లలకు న్యాయం చేయాలి. కనీసం ఈ సంవత్సరం ఎంత శాతం మేర కార్పొరేట్ స్కూళ్ళు 25% ఉచిత విద్యా హక్కుని ఇంత శాతం మంది పిల్లలకి అందుబాటులో ఉంచాము అనేటువంటి నివేదికలు ఎందుకు బయట పెట్టడం లేదు? ప్రభుత్వ నిబంధనలను బూట్ల కాలితో తొక్కుతున్న కార్పొరేట్ స్కూళ్ల గుర్తింపును ఎందుకు రద్దు చేయడం లేదు? అధికారుల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే ఈరోజు పేద విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య దూరమైపోతుంది. మొదటిది, ఎవరైతే ప్రతి కార్పొరేట్ స్కూల్స్ ని తనిఖీ చేసి ఈ సంవత్సరం మీ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ నుంచి ఎంతమంది పిల్లలకి ఉచిత విద్యని 25% అందిస్తా ఉన్నారు అనేటువంటి నివేదికలు రాయాల్సినటువంటి అధికారులు ఆ కార్పొరేట్ స్కూళ్లలో ఏసీ రూములలో కూర్చొని లాబియింగ్ కు పాల్పడతా ఉన్నారు. ఇది పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలని, వారి భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టివేయటం కాదా? మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలోని ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో 25% ఉచిత సీట్ల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా ఆన్లైన్లో ఉంచి పేద విద్యార్థులకు వెంటనే అడ్మిషన్లు కల్పించాలి. నిబంధనలు పాటించని కార్పొరేట్ సంస్థలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వారి లైసెన్సులని రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. పేద పిల్లల చదువుతూ ఆటలాడితే ఊరుకునేది లేదు. చట్టం ఇచ్చిన హక్కును సాధించుకునే వరకు ప్రతి కార్పొరేట్ స్కూల్ ముందు, విద్యాశాఖ కార్యాలయాల ముందు మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తాం. పేదవాడికి న్యాయం జరిగే వరకు మా గళం వినబడుతూనే ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో కాక్రోచ్ జనతా పార్టీ లాంటివి అనేకం పుట్టుకొస్తాయి. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టినటువంటి రాజకీయ పార్టీలకి మా యువత నుంచి గట్టిగా గుణపాఠం అనేటువంటిది చెప్తాము. ఈరోజు విద్యా వ్యవస్థలో టాప్ లో ఉన్నామని చెప్పుకునేటువంటి ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా, అది ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా, ఉచిత విద్యను కార్పొరేట్ స్కూళ్లలో 25% మేర అమలు చేయకపోవడానికి గల కారణాలు ఏంటి? ఆ కార్పొరేట్ సంస్థలు మీకు కొమ్ము కాస్తా ఉన్నాయా, లేదా అధికారులే వారికి కొమ్ము కాస్తా ఉన్నారు? ఇది ఖచ్చితంగా పేద విద్యార్థుల యొక్క పొట్ట కొట్టడం కాదా? ఈరోజు అనేక మంది ప్రతి సంవత్సరము ఎన్నో వేల మంది కార్పొరేట్ స్కూల్స్ నుంచి బయటకు వచ్చి
కనీసం వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఆ ఫీజులు భరించలేక, కట్టలేక. ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఉచిత పథకాల పేరులతో ఒక చేతో పెట్టి ఇంకో చేత్తో లాక్కోవడం కాదా? కాబట్టి ఉచిత విద్య, ఉచిత వైద్యం మీరు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలకు ఎందుకు అందించలేకపోతా ఉన్నారు అనేటువంటిది మా యొక్క ప్రశ్న. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క పౌరుడిగా బాధ్యత కలిగి ప్రతి ఒక్కరూ సమాజంలో ఈ అంశాలన్నిటిని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా ఉన్నాయి. హామీలను ఎన్నికల ముందు ఇచ్చినవి నెరవేర్చలేక తిరిగి ప్రజల మీదనే పన్నుల భారాన్ని మోపుతూ ప్రజల నడ్డి విరుస్తా ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా ఎవరికి పట్టటం లేదు. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి చొక్కాలు వేసుకొని యువత తమ భవిష్యత్తుని ఏంటి అంధకారంలోకి నెట్టి వేసుకుంటూ ఒక మత్తులో రాజకీయం అనేటువంటి మత్తు కలిగినటువంటి నాయకులకి జెండాలు మోస్తున్న కూలీలుగా మారుతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా చైతన్యం కలిగినటువంటి ప్రతి యువకుడు కూడా దీని మీద మాట్లాడాలి. ఎందుకు మా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలకి కార్పొరేట్ స్కూల్స్లలో 25% ఉచిత సీట్లు ఎందుకు ఇవ్వరు అని గలం విప్పి మాట్లాడాలి. వాటిని మనం సాధించుకోవాలి. లేదు అంటే క్షేత్రస్థాయిలో కార్పొరేట్ స్కూల్స్ అన్నిటిని కూడా మూసివేసి ప్రతి విద్యార్థి కూడా ప్రభుత్వ స్కూల్స్లలోనే చదివే విధంగా అయినా చట్టం తీసుకురావాలి. ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ ఏం హితవిస్తున్నాయి అంటే పేదలకు ఒక చదువు, మధ్యతరగతి కుటుంబాలకు ఒక చదువు, డబ్బున్నటువంటి వారికి ఒక చదువా? ఎక్కడ సమానత్వం ఉంటుంది? పేద బడుగు బలహీన వర్గాలు ఇంకెన్ని సంవత్సరాలు అట్టడుగునే ఉండాలి? ఇటువంటి విషయాలన్నిటినీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మా గళాన్ని వినిపిస్తానే ఉంటాం. ఖచ్చితంగా ఈ కార్పొరేట్ స్కూళ్ళ దందాపై మేము గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. మా పేద విద్యార్థులకు ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి వాటా 25% ఉచితంగా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. లేదంటే ఆ స్కూల్స్ అన్నిటిని కూడా లైసెన్సులు రద్దు చేసి మూసేయాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి ఈ అంశాన్ని క్షేత్రస్థాయి వరకు చేరే వరకు కూడా మన గళం వినిపిస్తానే ఉందాం. జై భీమ్.